కావాలని దేశం వదిలేసినాము. ఇక వాళ్ళు పట్టుకున్నారు. ఇక ఫోన్ స్విచ్ రాగానే నేను హైదరాబాద్కి పోయి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడి వచ్చిన. ఇక నా గవర్నమెంట్కి పోయి బాధలు చెప్పుకున్నాము. ఇక కొన్ని పైసలు సేపటి వరకు నా భర్త ఇంటికి వచ్చేసి బాబుల పాలైన నా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఇక మా పరిస్థితి బాగా ఘోరం ఉన్నది. ఎట్లయినా దయచేసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం సూచనలని కోరుకుంటున్నాం. మాకు సాయం కావాలని. జరిగిందంటే కొంచెం పడిపోయిన అదే విషయంకు పట్టుకుపోయారు, జైలు వేసారు. అది కూడా నాకు మనుషులు కూడా కలలేదు అన్న. అందుకెళ్ళి వేరే జైలు వేసారు. అందుకెళ్ళి ఎట్లా వచ్చినా నాకు కూడా అర్థం కాలేదు. ఇట్లా అప్పుల పాలైపోయి వచ్చినాం అంతే సార్. ఇక్కడికి వచ్చినాక మా భార్య తెలిసింది. మా భార్య చెప్పింది ఏం తీసుకుపోయినా అని. అంతే విషయం జరిగింది చెప్పిన. పేపర్లు ఇచ్చారు అన్నారు. అంతే నాయకులను కుటుంబాన్ని కోరుకోవాలని చెప్పినాం. అప్పుల పాలైనాము. కోరుకుని దేశంలో వస్తే ఇట్లా అయింది. ఇక మీ దయ ఉండి నాకు మామూలు ఏదైనా ఒకటి వేయింది ఏదన్నా. బాగా అప్పులు అయిపోయినాయి. ముందే కొడుకుని దేశంలో వస్తే ఇట్లా జరిగింది. లేని బాధలు అవుతున్నాయి. సునరెడ్డి సార్ కొంత దయ చెయ్యు. అప్పుల పాలైన కొడుకు ఇంటికి చేరిండు. కొంత వారం చూడండి సార్.